ఈ కాలంలో ఇడుపు కాయిదాలు తీసుకునుడు కూడా చాలా 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 కామన్ అయిపోయింది వల్ల కదా. కొత్త జంటకు పెండ్ల ఉడితోనే నిండు నూరేళ్ళు పిల్లా పాపలతోని కలకలలాడు అని దీవెనార్తులు ఇవ్వడానికి కూడా వెనక ముందు అవుతారు వల్ల చాలా మంది. ఇక ధూమ్ధామ్గా లగ్గం చేసుకొని కూడా ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఇడాకులు తీసుకుంటాన్రు. ఎంతమందిని చూస్తలేము. అయితే ఇడుపు కాయిదాలు తీసుకున్న వాళ్ళు ఎట్లుంటారు వల్ల మన ఆడవాళ్ళ దాంట్లో కొందరు ముఖం అంతా ఈడ్చుకపోయి ఏడుచుకుంటా అయ్యో నా బతికేంది గిట్లయిపోయింది అని లోపట మస్తు రంది పెట్టుకుంటా ఉంటారు, బాధపడుకుంటా. కానీ అందరు అట్లా ఉండరు వాళ్ళు, ఇగో ఇట్లా కూడా ఉంటారు. చూడుండ్రు ఎట్లనో. గీ మహారాణి నిజంగా మహారాణే, దుబాయ్ యువరాణి. ఏడాది కిందట జామ్ అని లగ్గమైంది. 3-4 నెలల కిందట ఇడుపు కాయిదాలు కూడా అయినాయి. అది కూడా సోషల్ మీడియాలనొల్ల. రాణిగారు ఇన్స్టాగ్రామ్ లో ఇడుపు కాయిదాలు ఇచ్చింది పెనిమిటికి. సీన్ కట్ చేయుర్రి. ఇప్పుడు ఈ రాణివారు ఏం చేస్తున్నారో ఎరికేనా? విడాకుల పేరు మీదనే ఒక స్ప్రే బాటిల్ను తయారు చేయించి మార్కెట్లకు విడుదల చేసింది. విడాకులను ఇంగ్లీష్లా డైవర్స్ అంటారు కదా. ఈమె కొత్త సెంటుకు కూడా డైవర్స్ అని పేరు పెట్టుకున్నదొల్ల. అవో ఇది ఇప్పుడు మార్కెట్లో విడుదల చేస్తుందట. అవో ఇప్పటికే టీజర్లు గీజర్లు గిడ్వడేజులు కూడా ఇచ్చి పడేసింది. అంటే మేడం గారు ఏం చెప్పదలుచుకున్నది అనంటే, విడాకులైనాయి, పెనిమిటితోని వేరుపడ్డా అని బాధపడుకుంటా కూసోవద్దు. విడాకుల పేరు మీదనే ఇట్లా వ్యాపారం చేసి మాజీ పెనిమిటికి ఇంకా మండిపియాలే అని చెప్పుకొస్తున్నది అన్నట్టు. ఈడ నాకు ఒకటి ఆదికొస్తున్నదల్లా, మంచిగా కొత్తగా పెండ్లైనాక ఆలుమొగలు ఈ నడుమ ఒకలి పేరు ఇంకొకలు టాటూలని గీటులని కొట్టించుకుంటున్నారు కదా. ఇక కాపురం 3 నెలల ముచ్చటనే అయినాక ఇడుపు కాయిదాలు తీసుకున్నాక ఇక ఆ టాటూలను సగవెట్టుడు పెద్ద నెత్తి నొప్పే కదా. అసంటిది దుబాయ్ రాణి మాత్రం డైవర్స్ అనుకుంటా సెంటే విడుదల చేసింది. అంటే దునియాల ఈమె లెక్క విడాకులు తీసుకున్న ఆడోళ్ళ కోసమే స్పెషల్గా అమ్ముతుందా ఏంది? ఇది మాత్రం నాకు తెలియదు. అదన్నట్టు ముచ్చట.